ముందు వచ్చినప్పుడు తాగలేదా? ఎలా తాగుతారు? ఆరాధన స్టార్ట్ అయ్యి టీ ఎలా తాగుతారు? ఇక్కడ వాకింగ్ చెప్తుంటే వాళ్ళు అక్కడ టీ తాగుతూ కూర్చుంటే బాగుంటుందా? అది కూడా రాని తెలుస్తుంది అందరికీ. ముందే అయిపోవాలి టీ కదా. కూర్చోండి ఇంజనీర్ గారు, ఇక్కడ ఇలా రండి, కూర్చోండి, రండి రండి రండి. వాట్సాప్ వెళ్ళిపోతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ బంధువులు అది రావాల్సిన వారు ఉన్నారా? ఇది కృతజ్ఞత కూటమి. బైబిల్లోనే ఉంది, ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోవద్దు. ఈరోజు ఇంజనీర్ గారు జీవించి ఉండడానికి కారణం 100% యేసు ప్రభు. 99గా 100% యేసు ప్రభు కృప వలన జీవించు సంవత్సరములు అధికములగు. లోకంతో సహవాసం, దేవుడితో సహవాసం చేసేవారు వేరు, లోకంతో సహవాసం చేసేవారు వేరు. యేసు ప్రభులోకి రాకముందు మనకు లోకంతో సహవాసం ఉండేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత లోక సహవాసం వద్దు అని ఆయన చెప్పారు. మనం ఈ కార్యక్రమాన్ని చాలా క్లుప్తంగా నడిపించుకోబోతున్నాం. కొన్ని వాక్యాలు విన్న తర్వాత మరలా మత్తయ్య గారు 4 మాటలు చెప్పిన తర్వాత ఇంజనీర్ గారి సాక్ష్యంతో కార్యక్రమం ముగుస్తుంది. సమయాభావం బట్టి మనం వాతావరణాన్ని బట్టి క్రమంగా సాగుదాం. బైబిల్లోంచి 2 మాటలు చూసి మనం ముందుకు సాగిపోదాం. ఎవరైనా టీ తాగపోతే ఉండలేమన్నవారు అక్కడికి వెళ్ళి టీ తాగి వచ్చేయండి, ఉండగలిగిన వారు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం. వాక్యమే ఆధారం మనకి, వాక్యమే సత్యం. 14వ వచనం, యోహాను 17. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీళ్ళు లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. చాలు, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాము. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణం కూడా జరిగిపోయింది మళ్ళీ మన జీవితంలో రాదు. జరిగిపోయిన సమయాన్ని ఎలా గడిపాం అని కొంతసేపు ఆలోచించుకుని జరగబోయే సమయాన్నైనా జాగ్రత్తగా గడుపుదాం అనే ఆలోచన మనలో ఉండాలి. సమయం సద్వినియోగం చేసుకోవటం అనేది దేవుడితోటి సాధ్యం, మనుషులతోటి సాధ్యం కాదు. దేవుడితో గడపటమే
సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. దేవుడితో గడపడం అంటే 24 గంటలు దేవుడితోటి ఉండాలా? కాదు. 24 గంటలు దేవుడు చెప్పినట్టు జీవించాలి. దేవుని స్తోత్రం. దేవుడితో ఉండటం అంటే దేవుడు చెప్పినట్టు జీవించటం. దేవుడు ఏదొద్దన్నాడు అది మానేయటం, దేవుడు ఏది చేయమన్నాడు అది చేయటమే దేవుడితో ఉండటం. మోషే అన్నాడు దేవుడితో, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు. దేవుడు మోషేని ప్రేమించి, నా సన్నిధి నీతో వస్తుంది, నేను నీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అంటే మోషే చేయాల్సిన పని ఏమీ లేదు. ఇంకా మోషే పని అంతా ఎవరు చేస్తారు చెప్పండి? కానీ మన పని మనమే చేసుకుంటున్నాం, దేవుణ్ణి చేయనివ్వటం లేదు. అందుకే మనకు విశ్రాంతి దొరకలేదు. మనం ఎంత ప్రయత్నించినా మన ఆలోచనలు సఫలీకృతం కావు. దేవుడు ఆలోచన జరుగుతుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయంలో ఆలోచనలు ఎన్ని పుడతాయి? కోట్లు. చాలా ఆలోచనలు. ఇంజనీర్ గారి మేడ మీద కూర్చున్నప్పుడు, వాళ్ళ అబ్బాయి అందరూ కూర్చున్నప్పుడు, పక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయి కూడా మనం తీసుకుని బిల్డింగ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా మేడ ఎక్కినప్పుడు డబ్బులుంటే పక్క బిల్డింగ్ కూడా కొనుక్కుందాం అనిపిస్తుంది. ఆలోచనలకి దెరీజ్ నో లిమిట్ అంటున్నాడు. ఇక్కడ అనేకముగా పుట్టును, నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. నీకు వచ్చే ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేయలేవు. కాకపోతే దేవుడి మీద ఆధారపడితే దాంట్లో ఏ ఆలోచన జరగాలో దేవుడు తీర్మానిస్తాడు. హల్లెలూయా. అప్పుడు సుఖంగా ఉంటుంది. దేవుని ఆలోచన చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక చోట అంటాడు ఇర్మియాలో, నేను క్రమమైన మార్గంలో నేను నడిపిస్తున్నప్పుడు నువ్వు చెరిపేసుకున్నావు. వెర్రి ఆలోచనలు పుడతాయి. ఇక్కడి నుంచి వేల్పూర్ మందిరానికి బయలుదేరాం. వీరభద్రపురం దగ్గర ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఆదివారం మనం ఆరాధనకి వెళ్తున్నాం, ఇవాళ బావగారు ఇంటికి వెళ్ళి గడిపేద్దాం ఈ ఆదివారం. ఎక్కడొచ్చిందో ఆలోచన? ఇక్కడ రాలేదు, వీరభద్రపురంలో వచ్చింది. అబ్బాయి కారు ఈ పక్క తిప్పే, అమ్మ బావగారి ఇంటికి వెళ్ళి వద్దాం. ఏమొచ్చింది? బావగారి ఇంటికి వెళ్తే ఆదివారం నాడు. ఈ ఆలోచనలు మనిషికి విపరీతంగా పుడతాయి. ఈ ఆలోచనలు చాలా భయంకరంగా కూడా పుడతాయి. ఒక ధనవంతుడు ఆలోచిస్తున్నాడు, నా దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, రేపు ఏదో చేద్దాము. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీకు టైం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తే ఆలోచన తప్పు కాదు, ఆలోచన దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే యాకోబు అంటాడు, దేవుని చిత్తమైతే అంటాడు. ఆలోచన వస్తుంది, కానీ ఆలోచన అమలు చేయకూడదు కదండి. ఆ ఆలోచన అమలు చేయకూడదు. ఒక 2 సంవత్సరాల కిందట నాకు ఒక అతను ఫోన్ చేసి, మీ పొలం పక్కన పొలం వచ్చింది కొనేయండి అన్నాడు. నేను గబగబా ఆలోచించాను తీసుకుందామని. అయితే లోపల ఆ స్టాంప్ రైటర్ అన్నాడు, ఆ జిరాక్స్ అడగండి అన్నాడు. సరే జిరాక్స్ ఎందుకు అడుగుతాడు వీడు అనుకుని తీసుకుని తణుకు లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
ఈ పొలం కొంటే మీరు కోర్టులంటా తిరగాలన్నాడు లాయరు. అయ్యి బాబోయ్ అనుకుని ఆగిపోయాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆలోచన వచ్చింది, మంచిదే. బట్ ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. దేవుడే కాదట, ఆలోచనలు చెప్పుటకు అనేకులుండుట శ్రేయస్కరం. హల్లెలూయా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక మంది దగ్గర సలహా తీసుకోవటం మంచిది. ఎవరికి చెప్పకుండా నేను నా పిల్లలు డెసిషన్ తీసుకోకూడదు. కనీసం నలుగురితో ఆలోచన శ్రేయోభిలాషులతో అంటే వెల్విషర్స్తో పంచుకోవాలి, ప్రార్థన చేయాలి. ముఖ్యంగా వేచి ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వారిని నేను శ్రేష్టమైన మార్గంలో నడిపించడం కోసం వారికి ఆస్తి ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు, బలం ఇవ్వలేదు, ఏదేదో ఇవ్వలేదు, వాక్యం ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇచ్చాడు? ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు మర్చిపోకండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితం చివరి క్షణం వరకు ఓటమి చూడదు. హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని. ఒక పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తుంటే వాక్యానుసారంగా చెప్తున్నాడా, సొంత డబ్బా కొడుతున్నాడా చూసుకోవాలి. లేదా పొగుడుతున్నాడా, అనవసరమైన పొగడుతలు పొగుడుతున్నాడా, అనవసరమైన సంభాషణ చేస్తున్నాడా, వాక్యం చెప్తున్నాడా చూసుకోవాలి. వాక్యానుసారమైన శాలంలో ఒక సేవకుడు ఒక 45 సంవత్సరాల కిందట నాకు యేసు ప్రభు కనిపించి తెల్లారగట్ల పలానా కొండ దగ్గరికి వస్తున్నాను వచ్చే ఉన్నాడు అన్నాడు. ఇంకేముంది, సంఘం అందరూ తెల్లారేటప్పటికి ఆ కొండకాడ నుంచుని ఉన్నారు. అదే పట్టణంలో ఇంకో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటి, నా రాకడ తండ్రికి కూడా తెలియదు అన్నాడు. ఈయన ఎలా చెప్పాడు? ఈయనకి ఏదో జరిగిందని చెప్పి బాగా ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువులాగా అతనికి కనిపించిన వ్యక్తి అపవాది. తెల్లటి వస్త్రాలతో ఉన్నాడు, కానీ చేతి దగ్గర రుద్రాక్షలు ఉన్నాయంట. అమ్మ బాబోయ్, మోసపోయాడు. తెర చూస్తే తెల్లారింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది. ఉండండి వస్తాడు, ఇంకేం వస్తాడు అని బాబు, నీకు మతి లేవుతుంది, మాకు మతి లేదని అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవటమే కాదు, ఆ రోజుతో ఆయన సంఘం కూడా క్లోజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకయు. ఇదంతా వ్యర్థమైనటువంటి విషయాలు. పౌలు అంటాడు, యేసు ప్రభు ఎప్పుడు వస్తే ఏంటి, మనము వెలుగు సంబంధులము, నిద్రపోయినా మెలుగుగా ఉన్న మనం తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పండి, దేవుడు మనకేమిచ్చాడు అంటే చెప్పాలి. వాక్యం ఇచ్చాడు. మనం దేన్ని వదిలి ప్రయాణం చేస్తున్నాం? వాక్యాన్ని వదిలి. ఈ వివాహం వాక్యానుసారమేనా? ఈ గృహం వాక్యానుసారమేనా? ఈ ఆలోచన వాక్యానుసారమేనా? దేవుని వాక్యమేనా అని ఆలోచించుకుంటే ఏం చేస్తారంటే, లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ప్రకారం ఎవరు జీవిస్తున్నారో వారు లోకాన్ని ప్రేమించరు. హల్లెలూయా. దేన్ని ప్రేమించరు? లోకాన్ని ప్రేమించేవారు వాక్యములో జీవించేవారు కాదు. డబ్బుని, మనుషుల్ని, కుర్చీల్ని, అధికారాలని ప్రేమించేవారు దేవుడు సంబంధులు కారు. దేవుడు సంబంధులు దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ప్రేమిస్తారు, వెతుకుతారు. ఒక పని చేసే ముందు
కుర్చీలు ఉన్నాయా? వస్తున్నారు, చూసుకోండి. ఒక పని చేసే ముందు ఇది దేవుని చిత్తమేనా? 25వ తారీఖు ఈ కృతజ్ఞతా కూటమి దేవుని చిత్తమేనా? ప్రతి అడుగు దేవుని చిత్తమేనా? ప్రతి క్షణం దేవుని చిత్తమేనా? నేను ఇలా చేయటం దేవుని చిత్తమేనా? నేను ఇలా మాట్లాడటం దేవుని చిత్తమేనా? ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా ఈ లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. కొన్ని నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుందండి. దాంట్లో మొదటిది వివాహం. వివాహం అన్నింటిలోకి ఘనమైంది. తొందరపడి వివాహం చేసుకుంటే అది మార్చుకోవటానికి అవకాశం ఉన్నది కాదండి. భక్తి విషయంలో ఎటు పెడితే అటు నడిపించబడి మళ్ళీ మారాలంటే కష్టం అవుతుందండి. నేను విమర్శించాలని కాదు, కానీ క్రైస్తవుల్లో కొందరు ఆచారబద్ధమైన సంఘాలు ఎక్కువ ఉన్నాయి. కుర్చీలు, రకరకాల ఆరాధనలు, నూనెబొడ్డులు, చాలా రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. నాకు దేవుడు రావిపల్లిలో ఒక సంఘం అప్పు చెప్పాడు, పేరు చెప్పను, కానీ ఒక 40 మంది ఉన్నారు. నాకు ఖాళీ లేక ప్రతి మంగళవారం సాయంత్రం వస్తానని చెప్పాము. ఆలయం కట్టారు, చక్కగా అన్నీ బాగున్నాయి. నేను ఒక 3 నెలలు వెళ్ళాను. వాళ్ళ దగ్గర చిన్న మార్పు కూడా నా వల్ల అవ్వలేదు. అసలు ఏమీ చేయలేకపోయాను. వారు ఆ ఆచార క్రమానికి అలవాటు పడిపోయారు. దేవుడి కృప లేకుండా, మర్చిపోకండి, దేవుడి కృప లేకుండా వాక్యానుసారమైన సంఘంలోకి మీరు రాలేరు. దేవుని స్తోత్రం. ఆచార క్రమంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళని మార్చడం అసాధ్యం, చాలా కష్టం. అలా కాదండి, మీరు తర్వాత ప్రార్థన తర్వాత వాక్యం చెప్తే ముందు నూనె బుట్టు పట్టుకోండి అంటే మొదలెట్టారు. నన్ను కూడా ఏం గొడవరా బాబు. వాళ్ళు ఇంకా బాగా అలవాటు పడిపోయారు. అలాగే రొట్టె విరుపుకు కూడా కానుకలు, రొట్టె విరుపు రోజున ఇంత ఇవ్వాలి. ఇదొక వ్యాపార తరహా దృక్పథానికి సంఘం అలవాటు పడిపోయింది. అలాగే సంఘంలో కవర్లు ఎవరేంటి మీరు అని అడుగుతారు. ఓ పాస్టర్ గారిని అడిగాను, కవర్లు ఎందుకు ఇస్తున్నారంటే, కవర్లు అయితే కథ ఎక్కువ పెడతారు, లేదంటే చిల్లర డబ్బులు వేసేస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంత కవర్లు ఎందుకు? ఇలాగా ఒక పద్ధతులకి
అలవాటు పడిపోయారు. ఈ మాట నేను చెప్పటంలే, మార్కు సువార్త 7వ అధ్యాయం సాక్షాత్ యేసు ప్రభు చెప్తున్నాడు. మార్కు 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన ఎవరు కల్పించినవి? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశం. దేవుడు చెప్పాడు అంటారు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నేను దేవుడు చెప్పాడు పొద్దున్న నాతో అంటాను, ఏం చేస్తాడు ఇంజనీర్ గారు? అలాగంటే అంటాడు. ఆయన ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు అన్నాక ఎవరికి అపీల్ లేదు ఇంకా మాట్లాడతానికి. చదువు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించారు. ఆరాధన అంతా ఏమైంది? వేస్ట్ అయిపోయింది. విగ్రహారాధన అయిపోయింది. ఐడిల్ వర్షిప్ అయిపోయింది. పాస్టర్ గారిని ఆరాధించడం ఐడిల్ వర్షిప్. ఒక శిలువును పెట్టుకుని ఆరాధించడం ఐడిల్ వర్షిప్. ఒక నూనె పుట్టిని నమ్ముకోవటం ఐడిల్ వర్షిప్. ఏదో కొన్ని గుడ్డలు కప్పి ఆరాధించడం ఐడిల్ వర్షిప్. యేసు ప్రభు ఏం చెప్పారు? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు కూడా ఈ మాట చెప్పారు. వాళ్ళు కూడా దేవుణ్ణి మరి ఆత్మతో సత్యంతో ఆరాధించాలంట అన్నారు. మరి ఇదేంటన్నా? ఏది మా అయ్యగారు చెప్పారని. నేనేం చేయను ఇంకా. ఎందుకంటే ఈ అయ్యగారి కంటే అయ్యగారు బాగా పెద్ద ఆయన ఆడ దృష్టిలో. ఓకే, మీరు నిన్నగా మొన్న ప్రభువులోకి వచ్చారు. మా అయ్యగారు ఎప్పటి నుంచి చూడండి ముసలాయన అయిపోయాడు. ఆయన చెప్పింది వినాలా, మీరు చెప్పింది వినాలా? చూసారా? చదువు. అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారంను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపరాచారంను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. ఆజ్ఞాతిక్రమణమే పాపం. ఆజ్ఞాతిక్రమణమే పాపం. ఒకసారి మా మావయ్యకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను నేను. ఆయన అన్ని ఎక్స్ప్రెషన్లు వేసేవాడు. విగ్రహారాధన చేయకూడదు అన్నాను. మరే ఆ చర్చిలో పెద్ద శిలువ బొమ్మ పెట్టారు, అదేంటి అని అడిగాడు. ఏం చెప్తాం? శిలువ బొమ్మ, మేరీ బొమ్మ, యేసు బొమ్మ, కొన్ని చోట్ల సెయింట్ పీటర్స్ చర్చ్, పీటర్ స్టాట్యూస్ ఉన్నాయి లండన్ లాంటి మహానగరాల్లో. చాలా చోట్ల రకరకాలైనటువంటి బొమ్మలు, కుర్చీలు ఆరాధన చేస్తున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళ ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ ప్రార్థన ఏది కూడా దేవుడు వినలేదు. కాబట్టి లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనక మర్చిపోకండి, లోకము వారిని ద్వేషించుము. హల్లెలూయా చెప్తాం, గట్టిగా చెప్తాం. యథార్థంగా దేవుడితో ఉన్నవారిని యథార్థంగా లేని వారు అందరూ ద్వేషిస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్. యేసు ప్రభులో లేనోళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. యేసు ప్రభులో ఉన్నవారే ఆత్మ సంబంధుల్ని, శరీర సంబంధులు ద్వేషిస్తారు. ఇదే మాటలు నేను వేరే విధంగా ఆరాధన చేసేవారి దగ్గరికి వెళ్ళి చెప్తే నన్ను మరి అన్నిటికీ పిలవరు వాక్యం చెప్పడానికి. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి రావాలన్నాడు. కానీ 2వ సంవత్సరం నుంచి పిలవడం మానేశాడు. నేను అడిగాను, ఎందుకు నన్ను ఆయన పిలవటం లేదు అని అడిగాను. వాక్యం చాలా బాగా చెప్తున్నారు, కానీ అంత ఖచ్చితంగా చెప్తే మీటింగులకి జనం తగ్గిపోతారని ఆయన పిలవటం మానేశాం. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ప్రకాష్ కంటే అని గుంటూరు చాలా బాగా చెప్తాడు ఆయన. వాక్యం చాలా బాగుంటుంది. నేను ఎవరిని గబుక్కుని బాగా చెప్తాడు అని ఆయన చాలా చాలా బాగా చెప్తాడు. ఆయన ఒకసారి రాజమండ్రి బాప్టిస్ట్ చర్చ్లో వాక్యం చెప్తుంటే కింద కూర్చున్న వాళ్ళు ఈ వాక్యం ఎక్కడుందని అడుగుతున్నారంట. ఆయనకి మతోయి, ఏంటమ్మా బైబిల్లోదే, మరి మేము ఎప్పుడూ వినలేదు.
మీకు చెప్పరమ్మవారు, చెప్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మీరు కొంతమందిని అడగండి, సత్యం ఎందుకు బోధించట్లేదంటే ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలుగుతుందని సత్యాన్ని బోధించడం మానేస్తే బోధించేవాడు కానీ వినేవాళ్ళు కానీ ఎవ్వరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. హల్లెలూయా. సత్యాన్ని బోధించడానికి యేసు వచ్చాడు. అంతేకాదు, యేసు ప్రభు పేరులో 3 ఉన్నాయి: మార్గము, సత్యము. అంటే యేసు ప్రభునే తీసేస్తావా? సత్యమైన యేసు. ఓకే, కాబట్టి ఈ లోకంలో సత్యంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళందరూ చంపేద్దామా? వింటున్నారా? ఈ లోకము నుండి తీసుకెళ్ళిపోదాం వాళ్ళని. మర్చిపోకండి, యేసు ప్రభు అనుకుంటే ఆయన కావలసిన వాళ్ళందరినీ ఒక్క క్షణంలో ఇప్పుడే ఆయన దగ్గరికి తీసుకొని పోగలడు. హల్లెలూయా. ఒక్క క్షణంలో ఆయన వారిని ఆయన తీసుకొని పోగలడు. కానీ లోకంలో ఉండాలి. లోకములో ఎందుకు ఉండాలి? పౌలు, నేను నీ దగ్గరికి వచ్చేయాలని దేవుడిని అడిగాడు, కానీ దేవుడు కొంతకాలం నువ్వు ఉండాలి అన్నాడు. ఎందుకు అంటే ఇంకా కొంతమందిని పరలోకం వైపుకి తిప్పడానికి. హల్లెలూయా. చూసారా, మనం లోకంలో ఎందుకు ఉండాలి? ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్న ఆయన వారిని లోకం నుంచి తప్పించటానికి. హల్లెలూయా. అర్థమైందా మీకు? నేను కొంచెం లోతుగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు సీనియర్స్ అయ్యారు కదా, మరీ బిగినింగ్లో లేరు చాలామంది. అంతేనా? ఇంజనీర్ గారు, అబ్బాయి గారు కదా, కొంచెం లోతు. ఓకే, కాబట్టి నేను లోకములో నుంచి తీసుకొని పొమ్మని ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మర్చిపోకండి, దుష్టుడు ఎప్పుడు మనల్ని చంపడానికి తిరుగుతూ ఉంటాడు. అపవాది ఇశ్రాయేల్ని చంపేయాలి, మత్తయిని చంపేయాలి, ఇంజనీర్ని చంపేయాలని చూస్తాడు. ఇది నేను చెప్పలేదు, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను 8:44. మీరు నా బోధ విననేరు, మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి చంపేస్తాడు. తర్వాత ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. చచ్చిపోయాడు తెలియదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధను మనకు జనకుడనే ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నడలా మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. మనం చెప్పుకుంటూ సమయం సరిపోదు, కానీ చాలా గొప్ప మాటలు ప్రభు చెప్పారు. నా మాట వినేవాడు సత్య సంబంధి, నా మాట విననివాడు అపవాది సంబంధి. అబద్ధాలాడేవాడు అపవాది సంబంధి, నిజం చెప్పేవాడు దేవుని సంబంధి. వ్యభిచారము, జోదము, తాగుడు, ఎదుటి వారిని దోసుకునేవాడు, మోసం చేసేవాడు అపవాది సంబంధి. సత్యం కొరకు ప్రాణం అర్పించేవాడు దేవుని సంబంధి. ఎదుటివారి మేలు కోరుకునేవాడు దేవుని సంబంధి. ఎదుటివారి మేలు వార్చలేనివాడు అపవాది సంబంధి. హింసించేవారు అపవాది సంబంధులు, ప్రేమించేవారు దేవుని సంబంధులు. మీరు నా మాట వినరు, ఎందుకంటే మీకు నా మాట ఇష్టం ఉండదు. మీరు ప్రేమించే వాటిని నేను ప్రేమించొద్దని చెప్తాను, అందుకే నేనంటే మీకు ఇష్టం ఉండదు.
ప్రేమించే వాటిని నేను ప్రేమించొద్దని చెప్తాను కనుక నేనంటే మీకు ఇష్టం ఉండదు కదండి. ఒక తల్లి చెప్పింది కూతురుతో, అమ్మ మోసగాళ్ళు వాళ్ళంతా కుటుంబంలో పిల్లోడు నువ్వు ప్రేమించావు, ప్రమాదం అని చెప్పింది. మా వీధిలో చచ్చిపోతానంది. చచ్చిపోతానంటే ఏం చేస్తారు? పెళ్లి చేశారు. ఇంచుమించు మా వీధిలోనే పెద్ద పందిరి వేసి ఆ రోజుల్లో 15 లక్షల పైన ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. 3 నెలల్లో వచ్చేసింది ఇంటికి. నాకు వద్దంటది, కోర్టుకి వెళ్దామంటది, మోసగాడు అంటది. ఆ తల్లిదండ్రులను ఎత్తినోరు చెప్పాం కదంటే చెప్పారు. నాకు అప్పుడు తెల్లలేదు, నేనేం చేయను. చూసారండి, సత్యం ఎవరికి నచ్చదు. యేసు ప్రభు మాట్లాడే మాటలన్నీ సత్యము గనక అబద్ధాన్ని, లోకాన్ని, డబ్బుని, శరీరాన్ని ప్రేమించే వారికి ఆయన మాటలు నచ్చు. ఆయన మాటలు నచ్చు. నన్ను చాలామంది అడిగారు, మీలాగా బోధిస్తే సంఘంలో ఎవరు ఉండరని. మరి నా దగ్గర 300 మంది ఎందుకున్నారని అడిగాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చంటి పిల్లవాడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా నోట్లో పెడతారు. పెట్టినప్పుడు వాడు వద్దంటాడు. అప్పుడు మీరు తేనెతో కలిపి పెడతారు, కొద్దిగా తీపి రాస్తారు నోటికి. తీగా ఉందనుకుని అది కూడా తినేస్తాడు కదా. అయితే ఒక మాట అడుగుతారు, మీరు తేనె రాస్తారు మొదట నోటికి, ఏదో తీపి రాస్తారు, ఆడు చప్పడెత్తా ఉంటాడు, మీరు చేదు పెట్టేస్తారు. దాన్ని కూడా తీగ ఉంటుంది అనుకుని పాపం తినేసి తర్వాత ఏడుస్తాడు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, అతనికి మేలు చేసింది మొదట మీరు రాసిన తీప, తర్వాత పెట్టిన చేద? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు మొదటి మాటలు తీయగానే ఉంటాయి, రాను రాను చేదైపోతాయి. హల్లెలూయా. కానీ చేదే మేలు చేస్తుంది. మొత్తం తీపి అయితే ఆడికి రోగం ఇంకా ఎక్కువైపోతుంది. యేసు ప్రభు మాటలు కూడా నాయన, కుమారుడా, కుమార్తె అంటాడు. అమెరికాలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ అమెరికన్ సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు పెద్ద గొడవ చేసేసి, కేకలేసేసి, బొబ్బలు వేసేసి, ఐఎమ్ టెర్మినేటింగ్ యూ, గెట్ అవుట్, అది ఇది అది పెద్ద పెద్ద కేకలు, గొడవలు. ఇక్కడ ఉద్యోగం తీసేస్తాయి. అక్కడ ఎలా ఉంటుందంటే, పొద్దున్నే వస్తాడు ఆ కంపెనీ చైర్మన్, అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు. అక్కడ చైర్మన్ ఎవడో, పనిచేసేవాడు ఎవడో తెలియదు అక్కడ. ఇక్కడంటే పెద్ద అడావుడి. వస్తాడు, హాయ్ ఫ్రెండ్, హాయ్ విష్ణుమూర్తి అంటాడు. హాయ్ అని ఈడు అంటాడు. యా టుడే యు ఆర్ లీవింగ్ మై కంపెనీ, ఓకే బై బై అని వెళ్ళిపోతాడు. నీకు అర్థమైందా? ఇవాళ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఎలా చెప్తాడు? నవ్వుతూ. మన ప్రభు కూడా కుమారుడా, కుమార్తె, మీరు నా రాజ్యానికి రారుమ్మా అంటాడు. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం. చాలా ప్రేమగా చెప్తాడు. ఆయన ఏం మీరు నా రాజ్యానికి రారని ఆనందవు. మనకంటే ఈ కేకలు, పప్పులు అలవాటు, పంది ఎక్కువ మనకి కదా. అర్థమైందా? అలాగే నేను కూడా మా సంఘంలో అమ్మ వచ్చి వారిని సాగిపోమ్మా అని చెప్పాను చాలామందికి. దేవుని స్తోత్రం. కాబట్టి ముగింతాను తొందరగా. ఇది వాక్యానికి సమయం అంటూ ఉండదండి. నేనేనో గంట, ఆయనేనో గంట చెప్పగలను. నేను ఇంజనీర్ గారు చుట్టాల కోసం చూస్తున్నాను. సాధారణంగా ఏ కార్యక్రమమైనా మొట్టమొదట సాక్ష్యం చెప్తారు, తర్వాత వాక్యం చెప్తారు. కానీ ఇక్కడ ఈయన సాక్ష్యం మీరు అందరూ వినాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి సాక్ష్యాలు 1,000,000 ఉంటుందండి. హల్లెలూయా, 1,000,000. నేను చాలామందిని చూశాను కనుక చెప్తున్నాను. నిజంగా యేసు ప్రభు ఓ ఇంజనీర్ కొంతకాలం బతుకు అన్నాడు అన్నమాట. హల్లెలూయా, లేకపోతే అసాధ్యమండి. కాబట్టి ముగించేస్తాను. దుష్టుని నుండి వారిని కాపాడు.
ఎందుకంటే యథార్థంగా జీవించే వారిని చంపటానికి రాత్రి పగలు ట్రై చేస్తాడు. ఎవరండి? దుష్టుడు. ఎందుకు? ఇంకా అనేక మందిని యథార్థతలోనికి నడిపించేస్తాడు. అందరూ పరలోకం వెళ్ళిపోతే నరకం ఖాళీగా ఉంటే కుదరదు కదా. సెకండ్ థింగ్, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఈ మాట గురించి కొద్దిగా 2 నిమిషాలు చెప్తాను. ఇంజనీర్ గారు అంటారు, నేను అబద్ధం మా అబ్బాయిలు ఇద్దరు అబద్ధం ఆడరు అన్నారు అనుకుందాం. నేను అబద్ధం ఆడను, మా అబ్బాయిలు ఇద్దరు అబద్ధం ఆడరు. నేను కూడా అంటాను, నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు వాడు, కానీ నా కూతురు ఇక్కడ ఉంది, వాళ్ళు అబద్ధం ఆడరు అంటాను నేను. అంతే కదండి. నేను అబద్ధం ఆడను, నా పిల్లలు అబద్ధం ఆడరు. ఒకవేళ ఎవరో వచ్చారు, ఇదిగో మీ అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు, మీ అమ్మాయి నన్ను ఇలా మోసం చేసింది, అబద్ధం ఆడింది అని ప్రూఫ్ చేశారు. వింటున్నారా? మా అబ్బాయి అబద్ధం ఆడాడని, మా అమ్మాయి అబద్ధం ఆడిందని ప్రూఫ్ చేశారు. ఒక్కసారి చెప్పండి, నా పరిస్థితి ఎలా ఉంటుంది? మాట్లాడాలి. అవమానం తలకాయ దించుకునే పరిస్థితి దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు, నా పిల్లలు మీరందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. నా పిల్లలు ఈ లోకాన్ని ప్రేమించరు అంటున్నాడు మహానుభావుడు. హల్లెలూయా చెప్పండి. ఎంత నమ్మకం అండి మన మీద. మనము ఆయన మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏం చెప్పవయ్యా బాబు, ఇదిగో చూడు ఏం చేస్తున్నారు వాళ్ళు. ప్రభువు మౌనం వహిస్తాడు. ప్రభువు మౌనం వహిస్తాడు. అది మనకు చాలా ప్రమాదకరం. మనం చూడవలసింది ఆయన వైపు, మనుషుల వైపు కాదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రగాఢంగా నమ్ముతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నాడా? చెప్పండి. నమ్మాడు కదా? నమ్మాడా? ఆ అమ్మాయి తన భర్త మీద నమ్మకంతో వచ్చింది దేవరపల్లి నుంచి. భార్య ఏం చేస్తుందంటే, బైబిల్లోనూ ఉంది, తల్లిని తండ్రిని విడిచి భార్యను భర్త హత్తుకుంటారు. సాధారణంగా అనుకుందాం 20 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర, 80 ఏళ్ళు భర్త దగ్గర ఉంటారు. ఇది గొప్ప రహస్యం, అద్భుతం. కడుపున పుట్టిన తల్లిదండ్రులను విడిచి భర్తను నమ్మి వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? తల్లిదండ్రులతోటి కూర్చోబెట్టు. పిల్లలు ఏక శరీరం అనలేదు, భార్య భర్త ఏక శరీరం అన్నాడు. హల్లెలూయా. మరి భర్తను నమ్మి వచ్చినప్పుడు, ఆ భార్యను నమ్మి భర్త ఉన్నప్పుడు, జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోకూడదు ఏంటి? నమ్మకం. హల్లెలూయా. ఏం పోగొట్టుకోకూడదు? నమ్మకం పోగొట్టుకోకూడదు. కాబట్టి యేసు ప్రభు యొక్క నమ్మకాన్ని మనం పాడు చేసుకోవద్దు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ మాట చాలా పెద్ద పెద్ద సభల్లో నేను మీటింగ్స్లో మాట్లాడాను. ఒకసారి రాజశేఖర రెడ్డి అల్లుడు ఏళ్ళు అంత చాలా పెద్ద మీటింగ్లో ఇస్రాయేల్ గారు ఏమనుకోకండి, మీకు ఒక 10 నిమిషాలు అన్నారు. నేనేమన్నాను తెలుసా? 5 నిమిషాలు చాలు అన్నాను. హల్లెలూయా. 5 నిమిషాలు చాలని వాక్యమే సత్యం అన్న మాట చెప్పాను. మనకు చాలండి. యేసు ప్రభు అంటున్నాడు, మీరు దేని యందు లక్ష్యం ఉంచొద్దు, వాక్యమందే లక్ష్యం ఉంచండి. హల్లెలూయా. ఎందుకంటే మిగతా అన్నీ రకరకాలుగా పుట్టుకొచ్చినాయే, కానీ వాక్యము ఆది యందు ఉంది, దేవుడి దగ్గర ఉంది, వాక్యం దేవుడి దగ్గర ఉంది, వాక్యమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 1 పేతురు పత్రికలో ముగించేస్తున్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 24వ
వచనం 1 పేతురు 1:24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అయిపోయింది. వాక్యమే నిలుచును, మిగతాయన్నీ ఏమీ నిలబడవు. ఆది ఎందున్నదే మళ్ళీ చివరిలోనే ఉంటుంది. కాబట్టి వాక్యానుసారంగా ఉండేవారు దేవుని సంబంధులు. కాబట్టి వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. యేసు ప్రభు మన లోకానికి ఎలా పంపించాడు? ఆయన రక్తంలో కడిగి, మళ్ళీ మొదట చూస్తే వాక్యం ఇచ్చి, హల్లెలూయా, వాక్యం ఇచ్చి రక్తంలో కడిగి మనల్ని లోకంలోనికి పంపించాడు. మర్చిపోకండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, వారును అంటే నాకు మళ్ళీనే వారును సత్యములో ఉండుటకు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన శిలువలో రక్తం చిందించి మనల్ని ప్రతిష్ఠించాడు. ఒకరోజు శిష్యులందరూ పాదాలు కడుగుతున్నాడు దేవుడు. అయ్యయ్యో, నా పాదాలు కడగొద్దన్నాడు పేతురు. నీ పాదాలు కడకపోతే నీకు నాకు పాలు లేదన్నాడు. అయితే మొత్తం కడుగన్నాడు. స్నానం చేసిన వాడు కడుక్కోక్కర్లేదన్నాడు. కాబట్టి రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. అదే దేవుడు మనలను వాక్యం కొరకు ప్రతిష్ఠించడం. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యాన్ని ఆధారంగా తీసుకోవాలి. కాబట్టి నేను వారి కొరకు ప్రతిష్ట చేసుకున్నాను. కాబట్టి మనం ఇంకా ఎంతో వినొచ్చు, కానీ ఎంత విన్నా దీనికి ఏమీ అంత ఉండదు. ఇదొక సముద్రం. గ్రహింతే గనక మీరు వాక్యం ప్రకారం జీవించండి, క్రీస్తు చెప్పినట్టు జీవించండి, పరిశుద్ధులై జీవించండి, అబద్ధాన్ని లోకాన్ని దూరపరచుకోండి. ఒకరోజు మనం ఎంత ప్రేమించినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనే సత్యాన్ని మర్చిపోకండి. ఒకరోజు మనందరం ఎన్ని కోట్లు ఆస్తులు సంపదలు ఉన్నా హఠాత్తుగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది సత్యం. అయితే ఈ లోకంలో ఉండగా సత్యంలో ఉన్నవారు సత్యవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఒక పాట పాడాక మత్తయ్య గారు చెప్తారు, తర్వాత ఇంజనీర్ గారు సాక్ష్యం చెప్తారు. మనం తొందరగానే కార్యక్రమాన్ని ముగించుకుందాం. పాట పాడాలి, తొందరగా పాడాలి. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటని వదిలివేయక, వెదకి పలకరించి నిలవబెట్టుకున్నది. జారిపడ్డ చోటని వదిలివేయక, వెదకి
పెట్టుకున్నది. గాయము మార్పిన స్వస్థత కూర్చిన, గాయము మార్పిన స్వస్థత కూర్చిన, దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడువు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడువు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమము నిచ్చిన, రూపము మార్చిన క్షేమము నిచ్చిన, గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, గొప్ప ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. కృంగదీయు బాధలో ముఖము దాచిగా, మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. కృంగదీయు బాధలో ముఖము దాచగా, మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. దేవుని స్తోత్రం. సమయం తక్కువ ఉంది. అత్తయ్య గారు కొద్దిసేపు పంచుకుంటారు. ఇంజనీర్ గారు అడిగారు వాతావరణం ఎలాగండని. చల్లగా గాలి. మంచిదండి. ప్రభువును అద్వితీయ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ కూడికకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులు మరి శ్రీనివాసరావు గారు ఇంజనీర్ గారికి, వారి కుటుంబానికి, మరి బంధువులు కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నటువంటి, ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించినటువంటి ప్రియులు దేవుని సేవకులు ఇజ్రాయెల్ గారిని బట్టి, మరి కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా. మరి ఏలూరు నుంచి సిస్టర్ గారు పద్మ గారు కూడా వచ్చారు. వారికి కూడా నా యొక్క శుభములు. అంకుల్ గారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి ఇప్పటివరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి అనేకమైనటువంటి సంగతులు మనం విన్నాము. నేను ఇంకా సమయం అయిపోతుంది కదండి, ఇంజనీర్ గారికి సాక్ష్యానికి సమయం ఇచ్చేయండి ఆయన చెప్పిన తర్వాత ఏమన్నా సమయం ఉంటే 2 గ్రీటింగ్స్ చెప్తానులేండి అని అన్నాను పాస్టర్ గారితో. లేదండి మీరు కూడా 4 మాటలు చెప్పండి అని చెప్పి మరి ఈ సమయాన్ని అనుగ్రహించడం లేక ఇవ్వటం అనేది జరిగింది. మంచిది ప్రియులారా. మరి ప్రియులు దేవుని సేవకులు మరి ఇంజనీర్ గారు శ్రీనివాసరావు గారిని మరి మాకు 2016వ సంవత్సరంలో ఇప్పుడు నేను ఉదహరించినటువంటి సిస్టర్ గారు పద్మ సిస్టర్ గారు, ఆమెది మరి నల్లజర్లై వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఏలూరులో ఉంటూ ఉన్నారు. మరి మొట్టమొదట వారు పరిచయం చేశారనమాట 2016లో. అప్పటి నుంచి మరి ఇక్కడ కొమరవరం వచ్చే పర్యంతం కూడా శ్రీనివాసరావు గారు మాతోనే ఉంటూ చక్కగా సంఘ కార్యక్రమాల్లో మరి విశ్వాసంలోను భక్తిలోను మరి పెరుగుతూ వచ్చారు. వారి కుమారులిద్దరూ కూడా అక్కడనే నల్లజర్లో మా దగ్గర బాప్తిస్మం పొందుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి ప్రియులు
దేవుని సేవకులు ఇస్రాయేల్ గారితో పరిచయం అండి. మరి వారితో కూడా మాకు శ్రీనివాసరావు గారు ఇక్కడికి రాకముందే ఆయనతో ఎప్పటి నుంచో మాకు సుమారు 20-25 సంవత్సరాల నుంచి బాగా మంచి పరిచయం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ కూడా మనమంతా ఒక కుటుంబముగా, ఒక రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలుగా ఇక్కడ ఉండటం అనేది చాలా మరి మంచిది, దీవెనకరమైనటువంటి విషయం అన్నమాట అండి. వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఏ ప్రాంతాలకు చెందిన వారమైనప్పటికీ కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనందరము కూడా దేవుని పిల్లలుగా ఇక్కడ కూడి చేరువచ్చుట, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయుట, అది ఎంతో గొప్ప దీవెనకరము, ఆశీర్వాదకరము లేక ధన్యకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను విస్తారంగా మాట్లాడినండి, ఒక 2-3 మాటలు తెలియచేస్తాను. ఇంకా నా వెనుక మరి ఆ ఇంజనీర్ గారి సాక్ష్యం కూడా తెలియచేయాలి కనుక 1-2 విషయాలు క్లుప్తంగా నేను ధ్యానం చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ రీతిగా వ్రాయబడింది: ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగున చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తమే. ఈ ప్రార్థనా కూడిక ప్రియులు మరి ఇంజనీర్ గారు ఎందుకు ఏర్పాటు చేశారంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుడు చేసినటువంటి మేలులను, ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ, నేను పొందినటువంటి సంతోషంలో నేను ఒక్కడనే పాలిభాగస్తునంటే కుదరదు, నేను పొందినటువంటి మేలైన సంతోషమైన అది సమాజంలో వివరించుట, లేకపోతే నలుగురిలో నా సంతోషాన్ని పంచుకోవటము, అది దేవుని నామానికి ఎంతో గొప్ప మహిమకరమనే ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రియులారా, వాక్యలో మనం చూస్తాం, ఒక వ్యక్తి గంటండి 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక గొర్రె తప్పిపోయిందంట. ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ వ్యక్తికి చాలా సంతోషం కలుగుతుంది. అప్పుడు అతను అనుకున్నాడంట, తప్పిపోయినటువంటి ఈ గొర్రె దొరికినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది కదా, ఈ సంతోషాన్ని నేను ఒక్కడినే అనుభవిస్తే కుదరదని చెప్పి తన బంధువులను, నిలవైన వారిని, పరిచయస్తులను అందరినీ కూడా పిలిచి తన సంతోషంలో వారిని కూడా పాలు భాగస్తులుగా చేశారంట. ప్రియులు శ్రీనివాసరావు గారు కూడా ఆయన పొందినటువంటి మేలును బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, ఆ సంతోషాన్ని నేను ఒక్కడినే అనుభవిస్తే సరిపోదు, ఆ సంతోషంలో నా సంఘబిడ్డలు, ఆత్మీయులు, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, వారు కూడా ఆ సంతోషంలో పాలు పంపులు పొందాలి అనే ఒక సదుద్దేశంతో ఇటు బంధువులనేమి, అటు ఆత్మీయులనేమి, ఇటు దేవుని సేవకులనేమి అందరినీ కూడా ఈ స్థలానికి మరి సమకూర్చి ఆయన పొందిన సంతోషంలో మనము కూడా పాలిభాగస్వామై ఉంట ఎంతో దీవెనకరమై ఉన్నది. హల్లెలూయా. సంతోషమేనండి అందరికీ. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చదివినటువంటి వాక్యలు మనం చూస్తున్నప్పుడు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలంట అండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట అండి. కృతజ్ఞతాస్తుతులు అని అంటే, ప్రభు ఏదైనా మేలు చేసినప్పుడు, ప్రభు ఏదైనా ఉపకారం చేసినప్పుడు మనము ఒక మూల నిల్చొని, లేకపోతే గదిలో ఓ చోట కూర్చొని, ప్రభువా పలానా మేలు చేసావు, నీకు వందనాలు, లేకపోతే ఇలా నలుగురిలో మనం నిలబడి పలానా విధంగా దేవుడు మనకు మేలు చేశాడు, దేవా నీకు
వందనాలు, కృతజ్ఞతలు అని చెప్పి మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నోటితో దేవునికి ఏం చేస్తూ ఉంటామండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అయితే వాక్యం చెప్తూ ఉన్నటువంటి మాట అండి, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే దగ్గర 2 కోణాల్లో నేను మాట్లాడతాను. ఆ 2 కోణాల్లో ఏంటంటే, ఒకటి నోటితో దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, రెండవది క్రియాపూర్వకంగా మన జీవితమే దేవునికి కృతజ్ఞతగా జీవించడం. ఆమేన్. నేను చెప్పినటువంటి ఈ రెండు కోణాల్లో మొట్టమొదటి కోణం అందరికీ సులువేనండి. నేను ముందు చెప్పినట్లుగా దేవుడు పలానా మేలు చేశాడు, పలానా ఉపకారం చేశాడు, దేవుడు అలాగా ఇలాగని చెప్పి అని అందరం చెప్తారు నోటితో. కానీ రెండవ కోణం ముందు చూసారండి, మన జీవితము ద్వారానే, మన ప్రవర్తన ద్వారానే, మన యొక్క బ్రతుకు ద్వారానే ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మనము నడవటం అనేది మనం నోటితో చెప్పినంత ఈజీ, సులువు కాదు. అందుచేత చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారంటే, దేవుడు ఎంతో గొప్ప మేలు చేశారనే దగ్గర చాలా 100కి 100 మార్కులు పడిపోతున్నాయి. కానీ మన జీవితమే దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అనేటటువంటి దగ్గర చాలామంది ఏమైపోతున్నారంటే ఫెయిల్ అయిపోతూ ఉన్నారనమాట అండి. దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు శరీరధారి లోకంలో ఉన్నప్పుడు అండి, ఆయన ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీరు స్వస్థత పొంది ఉన్నారు, మీరు స్వస్థత పొందేశారు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనుపరుచుకోండి. పాత నిబంధన ప్రకారం మనం ఆలోచన చేస్తే, ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే ఆ వ్యక్తికి తగ్గిందో లేదో నిర్ధారణ చేసేది ఎవరంటే, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటటువంటి యాజకుడు, అంటే పాస్టర్ గారు అనమాట అండి. డాక్టర్ కంటే ముందుగా పాస్టర్ గారు ఆ యొక్క నిర్ధారణ అనేది చేయాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు విశ్వాసముతో వెళుతూ ఉండగానే ప్రియులారా, మార్గ మధ్యలోనే 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థత పొందారు. ఎంత ఆశ్చర్యమైన విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఈ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారంటే వాళ్ళు ప్రభువు మీద వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా వెంటనే మార్గ మధ్యలో ఉండగానే స్వస్థత పొందారు. వాళ్ళు స్వస్థత పొందినట్లుగా యాజకుని దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేయించుకున్నారు. ఈ 10 మందిలో ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాట ఏంటంటే బైబిల్లో, వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గొప్ప శబ్దముతో యేసు నొద్దకు తిరిగి వచ్చెను. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ వచ్చిన వ్యక్తిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీ 10 మంది స్వస్థత పొందితిరి కదా? అవును, పొందా. మరి మిగిలినటువంటి 90 ఎక్కడా అని అడిగారు ఆయన. మీరు చెప్పండి, మిగిలిన 90 ఎక్కడికి వెళ్ళిపోయారు? మాకేం తెలుసండి అని అనుకోవచ్చు మీరు. మిగిలిన 90 ఎక్కడికి వెళ్ళిపోయారంటే లోకంలోకి వెళ్ళిపోయారు, బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయారు. కారణం, అప్పటి వరకు లోకము, బంధువులు, స్నేహితులు వీళ్ళని ద్వేషించి, దూషించి ఊరికి వెలుపులు పెట్టారు. ఎందుకంటే ఈ కుష్ఠరోగం మాకు కూడా అంటుకుపోద్దని చెప్పి. అది గమనించుకోకుండా వీళ్ళు ఎంతనైతే ఈ రోగం తగ్గిందో, ఈ బాధ తగ్గిందో, ఈ బలహీన తగ్గిందో, మాకు భలే స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చిందని చెప్పి, ఏమండి, ఆ స్వస్థత ఇచ్చినటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి, ఆ మేలును కలిగించినటువంటి యేసును గూర్చి కృతజ్ఞత కలిగి ఆయన దగ్గరకు రాకుండా మిగిలిన 90 కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే లోకంలోకి వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు మాత్రం యేసు చేసిన మేలును గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చి ఆయన పాదముల ఎదుట సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బహుశా 90 ఇలా ఉంటారు, ప్రభు మమ్మల్ని స్వస్థపరిచా, నీకు చాలా వందనాలు ఆయన అని చెప్పి ఆ వందనాలు అక్కడ ఆయనకు అప్పచెప్పేసి ఎవరికి? యేసు ప్రభు వారికి ఇచ్చేసి వాళ్ళ దారిని వాళ్ళు లోకంలోనికి, పాపంలోనికి యథావిధిగా వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఈ 2 విషయాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, కొంతమంది ఆ 90 నోటితో కృతజ్ఞతలు చెప్పారు,
ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూసారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి. అతను నోటితోనే కాకుండా క్రియాపూర్వకంగా ఆయనకు కృతజ్ఞుడై ఆయన పాదాల దగ్గర బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీరు ఏమి చేసినను క్రియతోనూ వాక్కుతోనూ ప్రేమించుదము అని చెప్పని అంటారు ఆయన. యేసు ప్రభు వారు ఏం చెప్పారో అదే చేశారు, యేసు ప్రభు వారు ఏం చేశారో అదే చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన చెయ్యనిది ఏది కూడా బోధించలేదు, ఆయన బోధించింది ఏది కూడా చేయకుండా ఉండలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే బైబిల్లో, ఆయన క్రియలోను వాక్కులోను శక్తి కలిగిన ప్రవక్త అయ్యుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప మేధావులు యేసు ప్రభు వారిని ఆదర్శంగా తీసుకుని నడిచినటువంటి చాలామంది ఉన్నారండి. ఇప్పుడుండే రాజకీయ నాయకులు కావచ్చు, ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజులు చక్రవర్తులు కావచ్చు. ఏమండి, ఈ 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారి జీవితాన్ని చూసి పరీక్షించి, ఏమండి, ఆయనని మాదిరిగా తీసుకొని ఆయన ఉపదేశాన్ని కానీ, ఆయన మాటను కానీ, ఆయన వాక్కును కానీ, ఆయన సిద్ధాంతాన్ని కానీ ఆదర్శంగా తీసుకుని తమ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసి అమలు చేసి అలా నడిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగా. మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన గాంధీ మహాత్ముడు. ఏమండి, ఆయన ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టమని చెప్పారంటే ఎవరో గాంధీ గారు చెప్పినట్టే తెలుసు మనకి. కానీ గాంధీ గారి కంటే ముందు ఆ మాట ఎవరు చెప్పారు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పారు. బైబిల్లో ఉన్న మాట అది. ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటను దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులే కొంతమంది ఒకవేళ దాన్ని నెరవేర్చలేదేమో, కానీ ఆయన ఆ విషయాన్ని నెరవేరుస్తూ పద్దాక ఆయన ఉపదేశాలు గాంధీ గారు ఈ మాట ఉటంకించడంలో మన భారతదేశంలో ఏమైపోయిందంటే రాను రాను గాంధీ గారు ఏం చెప్పారంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. కానీ అది ఎవరి మాట? యేసు ప్రభు వారి మాట. మచ్చుకి ఒక విషయమే చెప్పాను నేను. కానీ ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప గొప్ప మేధావులు యేసు ప్రభు వారి యొక్క మాటలను ఆదర్శప్రాయంగా తీసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన క్రియలోను వాక్కులోను శక్తి కలిగిన ప్రవక్త, లేకపోతే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగే యేసు ప్రభు వారు ఒకసారి శిష్యులందరినీ కూడా అద్దరికి పంపించాలని చెప్పి ఒక దోణి ఎక్కించి వాళ్ళని పంపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన కూడా ఒక చిన్న దోణి ఎక్కి ఆ దోణిలో వారితో పాటు వెళుతున్నారు. ఆయన ఉన్న దోణి కాకుండా ఆయన ఉన్నటువంటి దోణికి వెనకాల ఇంకా కొన్ని దోణిలు సముద్రంలో ప్రయాణం చేసి వెళుతున్నాయండి. అక్కడ బైబిల్లో రాయబడిన మాట అన్నీ చూపించడానికి సమయం లేనందుచేత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. మార్కు సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ఉన్నటువంటి దోణి మీదకు అలలు లేచి ఉవ్వెత్తున ఆ దోణిను కొట్టిచుండెను. నిజానికి సముద్రం యొక్క ఆదరిని అనేకమైన దోణులు బయలుదేరాయి. యేసు ప్రభు వారు ఉన్న దోణి కాక వెనకాల కూడా కొన్ని దోణులు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి ఏ దోణి మీదకి కూడా ఈ యొక్క సముద్రపు అలలు లేచి ఆ దోణిని కొట్టలేదు. కానీ యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ దోణి మీదకే ఈ అలలు లేచాయని వాక్యంలో రాస్తుంది. అక్కడ నేను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మిగిలినటువంటి దోణుల మీద అలలు కొట్టకపోవడం ఏంటి, యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఈ దోణి మీదే అలలు లేచి కొట్టడం ఏంటి అని నేను కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి గ్రహింపు ఆలోచన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే ఇరుకులు, నాకే ఇబ్బందులు, నాకే అనారోగ్య పరిస్థితులు. ప్రియులు, మరి ఇంజనీర్ గారు ఆయన పడేటటువంటి బలహీనతలు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అన్నీ ఇన్ని కాదండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి నిజంగా చెప్పాలంటే మరణకరమైనటువంటి గండంలోంచి దేవుడు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన దక్షిణ హస్తము చాపి
అక్కడి నుంచి లేపి అలా మరలా ఒడ్డున నిలబెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలని మనం చాలామంది అనుకుంటామండి. కానీ నేను ఒక విషయం చెప్తాను. ఎందుకో తెలుసా అండి? యేసు ఆ ధోనిలో ఉన్నందుచేత దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు క్రీస్తు ఆ ధోనిలో ఉన్నట్టుగానే ప్రభు నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నందుచేతనే ఒకవేళ నీ జీవితంలో కొన్నిసార్లు బలహీనతలు కానీ, సమస్యలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ అధికమైపోతూ ఉండవచ్చు, లేకపోతే ఎక్కువైపోతూ ఉండవచ్చు. ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పి ఈ కష్టాలు, బాధలు ఏంటని చెప్పి నువ్వు కృంగిపోవాల్సినటువంటి పని లేదు. నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో యేసు ఉన్నారు కాబట్టి నువ్వు మోకరించి ఆయనకి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శిష్యులందరూ గబగబా వాడ అమరానికి వెళ్ళిపోయి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. అప్పుడు ప్రభు, నాకు చింత లేదు, మీరు నశించిపోవడమే నాకు ఇష్టం అన్నారండి ఆయన? లేదు. ఆ మాట ఎప్పుడైతే అన్నారని వెంటనే వాడ అమరము నుండి పైకి లేచి వచ్చి గాలిని తుఫానును గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను ఏమైపోయినాడు? మిక్కిలి నిమ్మళమైపోయింది. దేవుని స్తోత్రం. అప్పుడు వాడలో ఉన్నటువంటి ఈ శిష్యులు అందరూ ఇలా అనుకుంటున్నారు, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. ఈరోజు కూడా యేసు ఎవరో అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆయన మన దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేవుడు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తక్కువ కులపు వాళ్ళ దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి చాలామంది రకరకాలుగా అభిప్రాయపడుతూ ఉంటారండి. యేసు నువ్వు అనుకుంటున్నట్లుగా, నువ్వు అభిప్రాయపడుతున్నట్లుగా ఆయన తెల్లవాళ్ళ దేవుడు కాదు, తక్కువ కులపు వాళ్ళ దేవుడు కాదు. ఆయన మనందరి దేవుడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక జాతికని, ఒక కులానికని, ఒక మతానికని, ఒక వర్గానికని, ఒక దేశానికని కాదు కానండి, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక మనందరి పాపముల కోసం రక్తము చిందించడానికి ఈ లోకానికి దిగివచ్చి ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితం భూమికి ఆకాశానికి మధ్య నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువలో వేలాడి చనిపోయి తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ఆయన కార్చారు. ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించారు. ప్రియులు, మరి శ్రీనివాసరావు గారు ఏ విధంగానైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కుమారుడిగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుటుంబంగా నడుస్తూ ఉన్నారు, ఇంకా యేసుని ఎవరైనా గుర్తించకపోతే మరి ఇదే అనుకూల సమయం అని చెప్పి గుర్తించి యేసు ప్రభువారు మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడిని నమ్మి ఆయన నామమున విశ్వాసము చేత మీ పాపములు తుడిచివేసుకొని మార్పు చెంది ప్రభు తట్టు తిరగలరని మాటలు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చక్కని వాక్యం అందించారు. చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే ఆయన సాక్ష్యం ముఖ్యంగా ప్రభులో ఉన్నవారు కాదు, ప్రభులో లేనివారు, ఆయన బంధువులు అందరూ వినాలి. యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడు. అయితే ఒక చిన్న మాట చెప్పడానికి నేను ఉంచున్నాను. ఒకరోజు ఒక ఆయన అన్నారు, 2 లక్షలు ఖర్చు పెట్టినందువల్ల ఆయన బతికాడు. ఈ 2 లక్షలు లేకపోతే మరి యేసు ప్రభు బ్రతికిస్తాడా అని అడిగారు. ఎందుకంటే చాలామందికి ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు, యేసు ప్రభు బతికించాడు అంటున్నారు. ఏంటి సాక్ష్యం చెప్పేటప్పుడు ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. దాని గురించి నేను చెప్పదలుచుకున్నది ఒకటే. నాకు కరోనా వచ్చింది 2020 జూలైలో. 350 రూపాయలు అయ్యింది నాకు. వారం రోజులు డోలోను ఇంకా 2 పిల్లలు వేసుకుని ఆవిరి పిలిచాను నా భార్యకి, అంతే. ఇద్దరికి కలిపి 700 అయింది. మేము మందులు వేసుకున్నాం, బతికాం. మా ఇంటి వెనకాల, మా ఇంటి పక్కనే భార్యాభర్తలు వెనకాల ఉన్న అతను
ఒక్కొక్కడికి 15 లక్షలైంది, శవాలు ఇంటికి వచ్చాయి. దేవుని స్తోత్రం. మందులు వేసేసుకుంటే దేవుడు బతికించాడా? ఆ మందులు శరీరంలో పనిచేసేలాగా చేసేది కూడా దేవుడే. హల్లెలూయా. మందులు వేసుకుంటే బతకరు. మరి ఈ రోజున మందులు వేసుకోకుండా చనిపోతున్నారా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి 3 కోట్లు ఖర్చు అయింది హాస్పిటల్లో. 3 కోట్లు, శవం వచ్చింది ఇంటికి. దేవుని కృప. ఎందుకంటే సాక్ష్యం చెప్పేటప్పుడు అన్నీ యేసుప్రభు చేసేసాడు అంటున్నాడు అంటారు. స్పష్టంగా చెప్తున్నాను, సృష్టికర్త, రక్షకుడు, దేవుడు, మృతునందించువాడు, గాయం చేయువాడు, గాయం కట్టువాడు ఆయనే. ఆయన పర్మిషన్ తోటే మందులు పనిచేస్తున్నాయి, ఇంజనీర్ గారు జీవిస్తున్నారు. మీరందరూ కూడా ఆయన సాక్ష్యాన్ని శ్రద్ధగా వినండి, వెళ్ళిపోకండి. మనకిప్పుడు అడావిడే కదా, చక్కగా వినండి. కార్యక్రమం అయిపోయాక ఆయన ఇచ్చే ప్రేమ విందు తీసుకుని వెళదాం. ఆ ప్రేమామయుడి కార్యాలు విందాం. రండి. థ్యాంక్ యూ సార్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలండి. అలాగే వేల్పూర్ నుంచి వచ్చిన ఇజ్రాయెల్ పాస్టర్ గారికి, అచ్చెన్నపాలెం నుంచి వచ్చిన మత్తయ్య పాస్టర్ గారికి, మా సంఘస్థులందరికీ, నా బంధుమిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. ఇప్పుడే నేను కిందకి వెళ్ళి రావటం వల్ల నా గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుందన్నమాట. అందువల్ల నేను ఈ సమయం పాస్టర్ గారు కూడా ఏంటంటే కొద్దిసేపు ఈ మాటలు చెప్పబట్టి నాకు కొంచెం శక్తి వచ్చింది. నా స్థితి, నా పరిస్థితి ఎటువంటిదో ఇంతకుముందే పాస్టర్ గారు ఇద్దరు కూడా చెప్పారండి. నా జీవితం యేసుక్రీస్తు అనే దేవుణ్ణి కనుక నేను నమ్ముకుని ఉండకపోతే ఈరోజు నేను ఇలా నిలబడి మీ ముందు నా సాక్ష్యం పంచుకుంటాకే నేను బ్రతికి ఉండేవాను కాదనమాట. కేవలం యేసుక్రీస్తు అనే దేవుణ్ణి నేను నమ్ముకుని ఉండబట్టే నేను బ్రతికున్నాను. నాతో పాటు నా భార్య, పిల్లలు, నా కుటుంబం ఇలాగా బ్రతికి ఉంది. ఇది నా యొక్క సజీవ సాక్ష్యం అనమాట అండి. ఈ సాక్ష్యం చెప్పే ముందు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ముందుగా చిన్నగా నేను చెప్పనమాట నా సాక్ష్యంలోకి వెళ్తానండి. ఒక వ్యక్తి మీ మధ్యన కూర్చున్న ఏలూరు నుంచి వచ్చిన నాకు దేవుడిచ్చిన నా చెల్లెలు పద్మా సిస్టర్ గారికి, పద్మా సిస్టర్ గారు ఒకసారి ఎలా రండి, ఒకసారి పర్వాలేదు ఒకసారి ఎలా రండి. మా తల్లిదండ్రులకి నేను మొత్తం మగపిల్లలం. అయితే నాకు దేవుడు ఒక చెల్లెల్ని ఇచ్చారనమాట అండి. ఒక్కసారి ఇలా రండి. ఎందుకంటే ఆ సిస్టర్ గారి గురించి ఇందాక మత్తయ్య పాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా దేవుడిచ్చిన చెల్లెలు అనమాట అండి మా సిస్టర్ గారు, పద్మా సిస్టర్ గారు. అలాగే బావగారు ఒకసారి కూడా. వీరిరువురు కూడా నాకు చాలా, అందరూ నాకు ముఖ్యమైన వ్యక్తులే, కానీ వీరిరువురు కూడా నాకు ఇంకా ముఖ్యమైన వ్యక్తులు. ఎందుకంటే మా యొక్క స్నేహం క్రైస్తవ జీవితంలోనే మాకు మొదలైంది.
నల్లజర్లలో నేను కరెంట్ ఆఫీసులో ఏఈగా చేస్తున్నప్పుడు అప్పుడు మా ఇంటి వెనకాల ఉండేవారు మా బావగారు, మా చెల్లెలు. ఆ విధంగా మాకు క్రైస్తవ పరిచయం ఏర్పడి దేవుని యందు ఒక రకంగా చెప్పాలంటే దేవుని యందు మేము ఎక్కువగా వారి ద్వారానే నేను బలపడుతూ వచ్చాను. అయితే ఎటువంటి ప్రేమ అంటే మా చెల్లెలిది 2015వ సంవత్సరంలో నాకు క్యాన్సర్ వచ్చిన మొదట్లో నేను ఎన్నో బాధలు పడ్డాను. అయితే సిస్టర్ గారు ఉపవాస ప్రార్థన చేసుకుంటూ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి నా పరిస్థితి బాగోలేదు ఇలాగ ఉందని చెప్పని చెప్తే రాత్రి మాటలు 12-2 అయినా సరే అన్నయ్య కంగారు పడొద్దు నేను వస్తున్నాను అనేసని, వదిన కంగారు పడొద్దు నాకు భయం వేస్తుంది సిస్టర్, వదిన మీ అన్నయ్య పరిస్థితి బాగోలేదు అనేసి అంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా అన్నమాట అర్ధరాత్రి నల్లజర్ల వాళ్ళ ఇంటికాంచి మా ఇంటికి వచ్చి ఎంతో ఆదరణ, ఎంతో ఆప్యాయత, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు మా చెల్లి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా ప్రతి అడుగులో కూడా మా చెల్లి మా బావగారు ఉన్నారు. అలాగే మత్తయ్య పాస్టర్ గారి చర్చికి వెళ్ళమని మొట్టమొదటిగా నాకు మా చెల్లెమ్మ చెప్పింది. అక్కడి నుంచి మళ్ళా నేను తణుకు ఇక్కడికి కొమరవరం వచ్చిన తర్వాత, సిస్టర్ గారండి నేను కొమరవరం వచ్చానండి ఏ మందిరానికి వెళ్ళాలని చెప్పేసంటే, మా మత్తయ్య పాస్టర్ గారు మా పద్మా సిస్టర్ గారు ఇద్దరు కలిసి మీరు ఇజ్రాయెల్ గారి చర్చికే వెళ్ళండి అన్నయ్య, మంచి ఆదరణ చర్చి, ఆ దైవ సేవకుని మీరు వదిలిపెట్టొద్దని చెప్పేసని అప్పుడే చెప్పారు మాకు అనమాట. నేను ఇక్కడ చాలా మందిరాలకు వెళ్ళాను కానీ మా చెల్లి మా బావగారు చెప్పిన తర్వాత, మా అత్తయ్య పాస్టర్ గారు చెప్పిన తర్వాత మా అదృష్టం కొద్దీ మన పాస్టర్ గారు మాకు కలవటం మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. కాబట్టి మా చెల్లి నాకు ఎంతో దేవుడిచ్చిన చెల్లి అనమాట అండి. ముందుగా మా చెల్లి గురించి కొంచెం చెప్పాను. కొంచెం ఇప్పుడు సాక్ష్యంలోకి వస్తే, నేను చాలాసార్లు నా యొక్క సాక్ష్యం మీ అందరితో పంచుకోవటం జరిగింది, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, మీరు అందరూ అనుకోవచ్చు ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తున్నాడో, క్యాన్సర్ తగ్గిపోయింది, క్యాన్సర్ వచ్చింది, ప్రభు బ్రతికిచ్చాడని చెప్పి అనుకోవచ్చండి. అయితే ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే క్యాన్సర్ 2015వ సంవత్సరంలో వచ్చింది, మళ్ళా తగ్గిందండి. మళ్ళా ఈ మధ్యకాలంలో మళ్ళా తిరగబెట్టింది. తిరగబెడతాం కూడా మామూలుగా కాదనమాట అండి. ఇంకా బ్రతకలేని స్థితికి వచ్చేసాను నేను. నా జీవితం పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి నాకు చాలా నీరసంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అని మన ఇజ్రాయెల్ పాస్టర్ గారికి, మత్తయ్య పాస్టర్ గారికి కూడా ఫోన్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఎందుకైనా మంచిది ట్రీట్మెంట్ చేయించుకురమ్మని చెప్పి ఇద్దరూ చెప్పేవారు. కానీ నేను 1 సంవత్సరంన్నర నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, బాగానే ఉంది కదా అని చెప్పేసి అని అనుకున్నానండి. అంతా బాగానే ఉంది. కుమారునికి వివాహం చేద్దామని చెప్పేసి అని నిర్ణయించుకున్నాను. అలాగే పెళ్లి చూపులు కూడా చూసుకోవటానికి వెళ్ళాం, వచ్చాం. ఆ ప్రభు కృప వల్ల మంచి కోడల్ని దేవుడు మాకు ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖుని నాకు బాగా గుర్తండి, గుండె నొప్పి వచ్చింది నాకు.
ప్రొద్దున 9 గంటలకే. ఆ గుండె నొప్పి కూడా మామూలు గుండె నొప్పి కాదనమాట, భయంకరమైన గుండె నొప్పి, తట్టుకోలేనంత గుండె నొప్పి అనమాట అండి. అసలు మా చిన్న అబ్బాయి, నా భార్య కూడా ఏంటి అలాగా అంటే ఏం పర్వాలేదు గ్యాస్ట్రిక్ నొప్పి అని చెప్పేసి అని వాళ్ళు భయపడతారని చెప్పి నేను అలాగే ఉన్నాను తప్ప, దేవుని కృప వలన మళ్ళీ 10 నిమిషాల్లో ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే మళ్ళీ నార్మల్ అయిపోయిందనమాట అండి. ఆ తర్వాత 2 రోజులు బాగానే ఉంది, మళ్ళీ 3వ రోజున నాకు గుండె నొప్పి వచ్చిందనమాట అండి. అలాగ నాకు తెలియకోకుండా గుండె నొప్పి వస్తూనే ఉందన్నమాట అండి. మామూలుగా ఒక హార్ట్ అటాక్ అన్నదే, గుండె నొప్పి అన్నది ఎంతోసేపు మనకి సమయం ఇవ్వదన్నమాట. ఆ సమయంలోనే చాలామంది చనిపోతారు. కానీ నేను అది గుండె నొప్పి అనుకోలేదు, కానీ గ్యాస్ట్రిక్ నొప్పి అనుకున్నాను, రకరకాల నొప్పులు అనుకున్నాను తప్ప నేను ఆ విధంగా అనుకోలేదన్నమాట అండి. అటువంటి పరిస్థితుల్లో మా అబ్బాయి వాళ్ళు నన్ను విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో నన్ను జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ మొదలెట్టారనమాట అండి. అక్కడ డాక్టర్స్ చేసిన ట్రీట్మెంట్ మా అబ్బాయితోటి చెప్పారు, అమ్మా మీ నాన్నగారికి గుండె నొప్పి ఒక్కసారి రాలేదు, 10-15 సార్లు వచ్చింది. అసలు ఇంతవరకు ఎలా బ్రతుకున్నాడో మాకే అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఒకసారి టెస్టులు చేద్దాం, యాంజియోగ్రామ్ టెస్ట్ చేద్దాం, ఆ టెస్ట్ చేద్దాం, ఈ టెస్ట్ చేద్దాం, రకరకాల టెస్టులు చేశారనమాట అండి. చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే నా గుండె 100% కూడా పనిచేయట్లేదన్నమాట అండి. డాక్టర్స్ మా పిల్లలిద్దరిని పిలిచి, మీ నాన్నగారు ఇంకా ఎంతోసేపు బ్రతకరో, బతికితే ఒక రోజైనా బ్రతకొచ్చేమో, 100-150% గుండె పనిచేయట్లేదు, వాల్వ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పగానే మా అబ్బాయి, నా భార్య ఎంతో వాళ్ళు బాధపడ్డారనమాట, ఎంతో ఏడ్చారనమాట. ఇంక బతకడని చెప్పి మా చిన్న మావయ్య గారికి, మా అత్తయ్య గారి వాళ్ళందరికీ, మా బంధువులందరికీ ఫోన్లు చేసి మా నాన్న బతకడంటున్నారని చెప్పేసి అని ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చారనమాట. గుండె జబ్బుతోటి బ్రతకడని డాక్టర్లు చెప్పారు. అయితే ఒక గుండె ఒకటే అయితే పర్వాలేదన్నమాట. నాకు మళ్ళీ క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ కూడా 2 రకాల క్యాన్సర్లు, ఎవరికైనా ఒక క్యాన్సర్ ఉంటుంది, నాకు 2 రకాల క్యాన్సర్లు. ఒకటి బ్లడ్ క్యాన్సర్, ఇంకొకటి బోన్ క్యాన్సర్. నిజంగా ఈరోజు నా పరిస్థితి చెప్పాలంటే నేను ఇలా నిలబడి మాట్లాడతా కూడా నాకు అవకాశం లేదన్నమాట. కేవలం ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మన దేవుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు కృపే తప్ప ఇంకొకటి కాదనమాట అండి. దేవునికి స్తోత్రం అండి. ఎందుకంటే ఈరోజు నేను ఉండే స్థితి అనమాట, ప్రతి క్యాన్సర్ పేషెంట్ని కూడా వీల్ చైర్లో తీసుకెళ్తారనమాట. వీల్ చైర్ తప్ప ఇంకా వాళ్ళ కిందకి దిగరనమాట అండి. అటువంటిది నన్ను మీ ముందు నిలబెట్టారు. దేవునికి స్తోత్రం అనమాట అండి. సరే, క్యాన్సర్ హార్ట్ స్పెషలిస్ట్ ఏమన్నాడంటే, ఒకసారి క్యాన్సర్ డాక్టర్ గారితో కూడా చెకప్ చేద్దాం, అప్పుడు మనం ఏం చేద్దామో ఆలోచిద్దామని మా కుటుంబ సభ్యులకి చెప్పారు. సరేనండి, క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్టులన్నీ చేయించారు. అక్కడ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అనమాట అండి, క్యాన్సర్ 4వ స్టేజీ అనమాట. ఎందుకంటే 4వ స్టేజీ అంటే మీలో చాలామందికి తెలవదు, 4th స్టేజీ అంటారు దాన్ని. ఆ స్టేజీలో ఉన్నవాళ్ళు బయట చాప వేసి చాప మీద పడుకోబెడితే అటు నుంచి అలా తీసుకెళ్ళిపోతారు తప్ప వాళ్ళు మళ్ళీ బ్రతకరనమాట అండి. ఆ స్టేజీలో నేను ఉన్నానన్నమాట. 81%, 81% క్యాన్సర్ క్రిములు నా శరీరంలోకి వెళ్ళిపోయినాయి. నా శరీరంలో ఉండే రక్తాన్ని పీల్చేస్తున్నాయన్నమాట. అటువంటి స్థితి. అందువల్ల
ఆ క్యాన్సర్ పెరిగిపోవటం వల్ల నా గుండెకి కొట్టి గుండె ఇది వచ్చి నొప్పి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో షడ్రకు మేషకు అభేదగ్నుల్ని మండుచున్న అగ్నిగుండం నుంచి మన దేవుడు తప్పించి రక్షించి ఎలా బ్రతికిచ్చారో అటువంటి మండుచున్న అగ్నిగుండం లాంటి క్యాన్సర్ నుంచి, గుండె జబ్బు నుంచి నన్ను దేవుడు బ్రతికిచ్చారనమాట. నిజంగా ఇది మన దేవుడైన యేసుక్రీస్తుకే సాధ్యం. సరేనండి, ఏం చేద్దాం డాక్టర్ గారు అని చెప్పేసి అని అడిగితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే మొన్న మా అబ్బాయి వివాహం సందర్భంలో చెప్పాను కూడా, సుమారుగా ట్రీట్మెంట్కి ప్రతి వారం కూడా 3,30,000 రూపాయలు చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ కాస్ట్ అంత అనమాట. నిజంగా డబ్బుండి నేను ఖర్చు పెట్టేవాడిని కాదు. డబ్బు లేకుండా దేవుడు ఏ సమయానికి ఎవరి ద్వారా ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆ విధంగా నాకు డబ్బులు సమకూర్చుతూ వచ్చానమాట. ఇప్పటికీ సుమారు 14 వారాలు ఇంజక్షన్లు చేయించుకున్నాను అనమాట అండి. ప్రతి వారం వెళ్తాం, బ్లడ్ టెస్టులు చేయించుకోవటం, ఇంజక్షన్ చేయించుకోమంటాం అనమాట అండి. ఇలాగా 14 వారాలు అయిపోయిన తర్వాత మొన్న డాక్టర్ గారు మళ్ళీ బ్లడ్ టెస్టులు చేస్తే అద్భుతం, ఆశ్చర్యకరం అనమాట. 81% ఉన్న క్యాన్సర్ 2% వచ్చేసింది అన్న, తగ్గిపోయిందండి. దేవునికి స్తోత్రం అనమాట అండి. 4th స్టేజీలో ఉండే క్యాన్సర్ మళ్ళీ నార్మల్ 0కి వచ్చేసింది అనమాట. ఇది డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఎవరికి సాధ్యపడద్దండి? మన దేవుడైన యేసుక్రీస్తుకే తప్ప ఇంకెవ్వరికీ సాధ్యపడదు. ఒక క్యాన్సర్ పేషెంటు, ఒక బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, వెన్నుపూస చిట్లుపై ఇలా నిలబడి మాట్లాడుతున్నాడంటే అది కేవలం ప్రభు యొక్క కృపే. అటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను మళ్ళానే లేవనెత్తి నా యొక్క కుమారుని వివాహం నేను చూడలేనేమో అని ఎంతో నేను బాధపడ్డాను. నేను చూడలేనేమో అని చెప్పి ఎంతో బెంగ పెట్టుకున్నాను. ఎలా ప్రభువా, నా కుమారుని వివాహం నేను చూడాలనుకుంటున్నాను, నా కుమారుని వివాహం జరిగించి నా కుమారుని వివాహం చూపించి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగే మన పాస్టర్ గారు వాళ్ళు కూడా, మా పద్మా సిస్టర్ గారు అందరూ కూడా, మన సంఘస్థులు కూడా ప్రార్థనలో నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు నన్ను సజీవునిగా నిలవబెట్టారనమాట అండి. దేవునికి స్తోత్రాలండి. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయమ్మా. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇతను బతకడు అని చెప్పి క్యాన్సర్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట అండి. మొత్తం బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా ఇతను బతకడు ఇంకా కష్టం అని చెప్పని అన్నారు. హార్ట్ స్పెషలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇతను బతకడు, మీ నాన్నకి 100% కూడా వాల్వ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మీ నాన్నకి బ్లడ్ సర్క్యులేషన్ లేదు, మీ నాన్నకి 80% బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్లడ్ ఎక్కించాలని చెప్పేసి అని డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా రాంగ్ అయిపోయినాయి. ఎందుకంటే మన దేవుడి ముందు ఏవి నిలబడలేదన్నమాట అండి. మన దేవుడు అంత గొప్పవాడు అనమాట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు మన గొప్ప దేవుడు అనమాట. ఈరోజు నేను నా కుటుంబం ఇలా బ్రతుకున్నామంటే కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపే తప్ప, ఆయన కృపా, జాలి, దయ తప్ప వేరొకటి లేదనమాట అండి. అందుగురించి ఈ రోజున దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవటం, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాను అనమాట అండి. అలాగే మా అమ్మాయికి కూడా పెళ్ళై 8 సంవత్సరాలు అయ్యింది, పిల్లలు లేరు. వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా పిల్లలు కావాలని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, నేను అనుకుంటా, అందరూ అనుకుంటాం కాబట్టి అనమాట, వాళ్ళు కూడా ఐవీఆర్ ట్రీట్మెంట్ అని చెప్పి హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట అండి. దగ్గరగా 1 సంవత్సరం నుంచి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా కష్టతరంగా అయిన ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా దేవుని కృప వలన, ఆ ట్రీట్మెంట్ వల్ల కాదనమాట. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ట్రీట్మెంట్ మా అమ్మాయికి చేశారు, కానీ
మన పాస్టర్ గారి ప్రార్థనలో, మన సంఘస్థుల ప్రార్థనలో, అందరి ప్రార్థనలో దేవుడు ఆలకించి ఇప్పుడు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట అండి. రేపు 28వ తారీఖు నాటికి 8వ నెల వెళ్ళి 9వ నెల వస్తుంది పాపకి. త్వరలో అన్నమాట మన దేవుడు మన పాస్టర్ గారి ద్వారా చెప్పినట్టుగా నాకు ఒక మనవడు పుట్టబోతున్నాడండి. దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామండి. ఇప్పుడు ఈ యొక్క నా యొక్క కృతజ్ఞత కూడికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు మా పాస్టర్ గారికి, మా అత్తయ్య పాస్టర్ గారికి, ఇజ్రాయేల్ పాస్టర్ గారికి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ చిన్న సాక్ష్యాన్ని విరమించుకుంటున్నామండి. దేవుడు మాట ఇచ్చిన ప్రకారం చాలా పెద్ద కూటమి ఉందండి. నెక్స్ట్ అక్కడ జూనియర్ ఇంజనీర్ తోటి, దేవుని స్తోత్రం, జూనియర్ ఇంజనీర్ ఏమండి. అంతేకాదు మరి కుమార్తెకు కుమారుడే కాకుండా మరి కుమారుడికి ఇద్దరికి రావాలి కదా. మనం సేవకుల గురించి దేవుడు ఏం మాట్లాడతాడంటే, మీరు ఉచ్చరించుట వలన దానిని నేను స్థిరపరుతును. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మాయి గారు, అబ్బాయి, అమ్మాయి ఎవరైనా కానివ్వండి, నేను ఒకటే అన్నాను, ఇప్పుడు ఇంజనీర్లు ఇదివరకు పూర్వం మగోళ్ళు, ఇప్పుడు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఇంజనీర్లే. కాబట్టి ఏ ఇంజనీర్ అయితే మనకేమి కదా. అమ్మాయికి అబ్బాయిలిద్దరికీ ముగ్గురు. ఈయనకి అసలు టైం పాస్ అవుతాం ఎలా ఉంటుందో, ఆదివారం మాత్రం మానకండి, మనల్ని చూసుకుని. అదే అండి. ఓకే, ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, నిజంగా ఆయన పట్ల మీరు చేసిన కార్యాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యము, భయము కలుగుతున్నది. ఈ రోజున ఆయన జీవిస్తున్నది మీ ఆత్మ వలన అనేది మేము గ్రహించుచున్నాం. శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింప చేయుచున్నది. మీ ఆత్మ జీవింప చేయాలనుకుంటే నిండు 100 ఏళ్ళు జీవింప చేయగలరు మీరు. అలాగే ఆ కుటుంబాన్ని దీవించి, సేవకులు మత్తయ్య గారిని, వారి సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి, మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని దీవించి, ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఇంజనీర్ గారి బంధువులు అనేక మంది ప్రభువుని తెలుసుకోవటానికి ఇంజనీర్ గారు సహకరించిన మరి వారి సహోదరి, వారు ఆత్మీయ బావగారైనటువంటి వారిని కూడా దీవించి, కష్టకాలంలో తోడై ఉన్నవారిని తప్పక ఆశీర్వదించి, ఈ కార్యక్రమాన్ని చక్కని వాతావరణంలో అనుకూలంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మిగిలి ఉన్న ప్రేమ విందు కార్యక్రమాన్ని ముగించుకొని అందరూ తిరిగి మీ అందు ఆనందించే కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అందరూ ప్రేమ విందు కింద కదండి, బఫే సిస్టంలో టేబుల్ కూడా ఉంది. ఓకే, మంచిది.